నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇవాళ చూసుకుంటే కళ్ళు చెదిరిపోయే విధంగా భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే చంద్రబాబు గారు ఫ్యూచర్ విజనరీతోనే 2015లోనే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి 2018-19 ఆ టైంలో జగన్ గారు ఎర్ర బస్ కూడా రాని ఈ ప్లేస్ కి ఎయిర్ బస్ ని తీసుకొస్తారంట. ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్లోనే ఈగలు దోలుకుంటే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు, మీ పొలాలు మీకు ఇచ్చేస్తాం అన్నట్టుగా ఆయన చాలా మాట్లాడారు. అదే ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయి ఇలా చేతులు ముందుగా పెడితే ఇప్పుడు ఇదంతా నా హయాంలో నేనే చేశాను, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అనే ఒక విధానంతో, అంటే ఒక వర్డ్ తోటి క్రెడిట్ చోరీ అని చెప్పేసి నావన్నీ ఆయన ఖాతాలోకి వేసుకుంటున్నారని స్టిల్ ఇప్పుడు కూడా ఆయన అదే మాట మీద ఉన్నారు. అంటే ఆయనకి పాత వీడియోలు ఏమి కనపడవా, లేకపోతే ప్రజలకు ఏమని చెప్తున్నారు, నేను 2 రకాలుగా మాట్లాడతాను, అలాగా కూడా మాట్లాడతాను, ఇలా మాట్లాడతానని చెప్తున్నారు అంటున్నారా? ఎలా ఆలోచించాలి సార్ ఈ విషయాన్ని? ఎలా ఆలోచించాలో జగన్మోహన్ రెడ్డికే తెలియదు, మనకేం తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డి ఏ సందర్భానికి ఆ మాట మాట్లాడతాడు. నీకు ఏదైనా సరే అసలు క్రెడిట్ చోరీ ఏంటి, క్రెడిట్ చోరీ అన్న పదం ఏంటి, ఆ మాట ఏంటి, ఆ మాట మాట్లాడటం ఏంటి? నీకు ఒక ప్రాజెక్టుని టేకప్ చేసి కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి, అవి చాలా టైం పడతాయి. కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి చాలా స్వల్ప కాలంలోనే పూర్తి అయిపోతాయి. కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి అవి వాటికి ఊహించని అడ్డంకులు వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఇట్లా 3-4 రకాల ప్రాజెక్టులు ఉంటాయి. ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుందాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుంటే అవి చాలా కాలం పాటు వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. రకరకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే, పోలవరం ప్రాజెక్టు సమైక్య ఆంధ్రాలో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఇందిరాగాంధీ వచ్చి శంకుస్థాపన చేసింది. మరి అది ఎప్పుడు పూర్తవుతున్నది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు కూడా 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతున్నది. అంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆ ప్రాజెక్టు పట్టింది. కొన్ని చాలా అడ్డంకులు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. సో వాటినన్నింటినీ అధిగమించుకుంటూ వెళ్తూ ఉండాలి. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు అది చాలా సుదీర్ఘకాల ప్రాజెక్టు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అవుతూ ఉన్నది. నీకు టంగుటూరి అంజయ్య వచ్చి, టి అంజయ్య అంటారు, టి అంజయ్య ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యాడు ఆయన. ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అంటే ఎట్లా ఉంటుంది? దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టావా అని అడుగుతారు, సహజంగానే అడుగుతారు. ఆయన చాలా మంచి వ్యక్తి, 6 నాల కూలీ అంటారు ఆయన్ని, టంగుటూరి అంజయ్య. అంత చిన్న స్థాయి నుంచి వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా గొప్ప వ్యక్తి, ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి. నేను పోలవరం ప్రాజెక్టుని నేను శంకుస్థాపన చేశాను, చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు పేరు క్లెయిమ్ చేసుకుంటున్నాడు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? అర్థం ఉండదు. అంటే అటువంటి ప్రాజెక్టుకి ఎవరో ప్రాజెక్టుని స్టార్ట్ చేసి ఎవరో కంప్లీట్ చేస్తేనే నీకు క్లెయిమ్ ఉండదు అని నేను చెప్తున్నా. ఓకే, ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు డిక్లేర్ చేసింది చంద్రబాబు నాయుడు, కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడుకి హక్కు ఉండదా? ఈ ప్రాజెక్టు నేను తీసుకొచ్చానయ్యా, నేను పూర్తి చేశానయ్యా అని చెప్పే హక్కు చంద్రబాబు నాయుడుకి ఉండదా? ఇది ఆలోచించండి అందరూ, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఈ పాయింట్ ఆలోచించండి. ప్రారంభించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. పూర్తి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఓకే, మధ్యలో 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాస్తవంగా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టాలి అనుకున్నప్పుడు అది 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో కంప్లీట్ కావాలి. చంద్రబాబు నాయుడు నీకు 2015లో ఈ ఐడియాని కన్సీవ్ చేసిన తర్వాత, ఆ తర్వాత చాలా కార్యక్రమాలని ఆయన పూర్తి చేశాడు. అంటే ఇక్కడ భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడదామని ఆ ప్రతిపాదన తీసుకొచ్చి, ఆ ప్రతిపాదనని కేంద్రానికి చెప్పి, కేంద్రం ఆ ప్రతిపాదనను ఆమోదించి
ఆ తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు దాన్ని ఆమోదించి, ఆ తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి, ఇవన్నీ చేసిన తర్వాత ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి, ఆ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా టెండర్లు పిలిచి, గ్లోబల్ టెండర్లు పిలిచి, ఆ టెండర్లని జిఎంఆర్ అనే సంస్థకి ఇచ్చి, మీరు వర్క్ తొందరగా స్టార్ట్ చేయండి అని చెప్పి, ఇవన్నీ చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ బుద్ధి జ్ఞానం ఏమాత్రం కొంచెమైనా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ముఖ్యమంత్రి కాగానే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు అన్ని పనులు చేసేసాడు, మొత్తం టెండర్లు కూడా ఫైనల్ చేశాడు, భూసేకరణకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చేశాడు, భూసేకరణకి ప్యాకేజీలు కూడా ఫిక్స్ చేశాడు. మనం ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్టుని ముందరికి తీసుకెళ్ళి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేసేసుకుందాము అని అనుకుంటాడు ఎవడైనా సరే. బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి, బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవడైనా సరే ఇలాగే ఆలోచించి సగంకి పైనగా పూర్తి అయిపోయిన పనిని కంప్లీట్ చేసేసి మొత్తం పేరేసుకుంటాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచ్చే ప్రారంభించబడినది అని వేసుకుంటాడు. వేసుకో, ఎవడు కాదండు, ఎవడు కాదండు. ఇనాగ్రేట్ చేసింది నువ్వు కదా. అంతకుముందు బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ చేసింది అని కూడా నిన్నెవరు అడగరు. నీ పేరు నిరభ్యంతరంగా వేసేసుకోవచ్చు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాసి 5 సంవత్సరాల పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రాజెక్టుని పూర్తి చేయకుండా, అసలు ఏమాత్రం ముందరికి తీసుకెళ్లకుండా, భూసేకరణ చురుకుగా వేగంగా చెయ్యకుండా అడ్డుపడి దాన్ని ప్రాజెక్టు ముందరికి వెళ్లకుండా చేసి, ఎవరైతే బిడ్డింగ్లో ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో వచ్చాడో జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి ఆ టెండర్ ఇవ్వకుండా ఇచ్చిన దానికి అడ్డం పడుతూ, నువ్వు నీకు కావాల్సినవన్నీ కూడా నువ్వు నాకు ఇవ్వు అని అడుక్కొని, దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయకపోతే వాళ్ళని పెండింగ్లో పెట్టి ప్రాజెక్టు ముందరకెళ్లకుండా చేసి, విమానాశ్రయం కట్టకుండా ఆపేసి, ఒక విధ్వంసం సృష్టించిన నువ్వు ఆ తర్వాత ప్రజలు చీకొట్టి నిన్ను దించేశారు. ఇది బ్రీఫ్గా నీ 5 సంవత్సరాల కాలంలో జరిగింది. చీకొట్టారు, ప్రజలు దిగిపోయావు. వెంటనే చంద్రబాబు నాయుడు 4వసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు సమైక్య ఆంధ్రాలో, 2 సార్లు విభజిత ఆంధ్రప్రదేశ్లో. 4వసారి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఈ కొన్ని ఇవి ఉన్నాయి కదా, చాలా ఇంపార్టెంట్. మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టాడు, పెన్షన్లు పెంచటం మీద, వాటి మీద, వీటి మీద. ఇవన్నీ అయిన తర్వాత ఓ 15 రోజులకో 20 రోజులకో ఆ భోగాపురం ఎయిర్పోర్టు ఎక్కడున్నది, ఏ స్థితిలో ఉంది, తీసుకురండి అని అడిగాడు. దానికి సంబంధించిన పేపర్లు ఎంతవరకు వచ్చింది ఏంటి చూసుకొని, ఇబ్బందులు ఏంటో మాట్లాడుకొని మొత్తం కంప్లీట్గా ప్రాజెక్టుని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంతకుముందు ఆ ప్రాజెక్ట్ అక్కడ ఉండాలి, భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి అని నిర్ణయించిన వ్యక్తి, ఆ తర్వాత ప్రాజెక్టుని ముందరికి తీసుకెళ్లిన వ్యక్తి, దానికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిన వ్యక్తి, మధ్యలో 5 సంవత్సరాల పాటు నీ విధ్వంసకర పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఆ ట్రాక్ మీదకి తీసుకొచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు, ఇది కరెక్ట్గా 2 ఇయర్స్లో కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి టార్గెట్ పెట్టి, ఆ టార్గెట్ ప్రకారం పనులు చేయించి ఇనాగరేషన్ చేస్తే నీకేంటి నొప్పి? నీకేంటి? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? నీకు పేరు నువ్వు చేస్తే కదా వచ్చేది. నువ్వు ఏదన్నా వర్క్ చేస్తే కదా నీకు పేరు వచ్చేది. నువ్వు విధ్వంసం చేసావు, నువ్వు చెడగొట్టావు. వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు ప్రారంభం కావాలి? ఒరిజినల్గా ఎప్పుడు ప్రారంభించాలి? 2020లో ప్రారంభించాలి. ఏమైంది? 2019 వరకు నువ్వే ఉన్నావుగా. 2020లో అంటే నీకు మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ దశకు వచ్చిన తర్వాత నీ చేతిలోకి వచ్చేస్తే 1 సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం తీసుకో. 2021లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కదా, నువ్వు ప్రారంభించాలి కదా. 21 కాదు, అది కూడా కాలేదు, నీ వల్ల కాలేదు, నీకు చేత కాలేదు, నువ్వు ఒక ప్లానింగ్ లేని వ్యక్తివి. 2022లో కంప్లీట్ చేయాలి కదా. 2022లో చేయలేదు.
పోనీ నీకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్యా 2023లో అన్నా కంప్లీట్ చేయాలి కదా. అంటే ఆ టైంలో కరోనా సంక్షోభం ఉంది అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు సార్. నీ కరోనా సంక్షోభం ఎప్పుడు వచ్చింది, నీ ప్రాజెక్టు డెడ్ లైన్ ఎప్పుడు ఆలోచించుకోవాలి. ప్రాజెక్టు డెడ్ లైన్ కరోనా కన్నా ముందే ఒరిజినల్ ప్లాన్ ప్రకారం పనులు జరిగితే కరోనా కన్నా ముందే ఇనాగ్రేషన్ కావాలి. చేసావా? కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు మధ్యలో తీసేయి. 2024లో దాన్ని ఇనాగ్రేషన్ ఎందుకు చేయలే? ఓకే, కరోనా అయిపోయిన తర్వాత ఎందుకు చేయలే? ఒరిజినల్ డెడ్ లైన్ కరోనా కన్నా ముందే ఉంది, మధ్యలో కరోనా వచ్చింది. ఓకే, కరోనా తర్వాత ఎందుకు చేయలే? చేసావా? 2024 మే వరకు నువ్వే ఉన్నావుగా, ఎందుకు చేయలే? చేతకాలేదా? కుదరలేదా? డబ్బులు లేవా? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఓకే, యూ హ్యావ్ ఏ ప్రాబ్లం. నువ్వు చేయలేకపోయావు. చంద్రబాబు నాయుడు 2024లో రాగానే కంప్లీట్ చేశాడు. నీకు ఒక బాధ్యత గల వ్యక్తివైతే నీకు ఏదైనా ఒక బాధ్యత ఉంటే, రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఉంటే నువ్వేం చెప్పాలి? థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక పనికిమాలిన వ్యక్తిని కాబట్టి నేను దాన్ని కంప్లీట్ చేయలేకపోయాను, మీరు కంప్లీట్ చేశారు, చాలా సంతోషం అండి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అని నువ్వు వచ్చి చెప్పగలిగితే నిన్ను ఒక పెద్ద మనిషిగా లెక్కేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వేం చెప్తున్నావు? అంతా నేనే చేశా అని చెప్తున్నావు. తప్పు కదా? చేసింది నువ్వా? కాదు కదా? నువ్వు ఏమి ట్విట్టర్లో ఏం పెడుతున్నావు? అది ఫ్రీ కదా, ఎవడన్నా ఏదన్నా పెట్టచ్చు కదా. అందరూ థ్యాంక్ యూ జగన్ అంటున్నారు. ఎందుకంటారు థ్యాంక్ యూ జగన్ అని? ఎందుకు అంటున్నారో తెలుసా? అక్కడ గోడల వరకు వస్తే దాన్ని ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చలా, అందుకు అంటున్నారు. నువ్వు అన్ని ప్రాజెక్టులు సర్వనాశనం చేసావు కదా, దీన్ని కట్టిన గోడలు అటు ఉంచావు కొంతవరకు. కొత్తది కట్టడం నీకు చేత కాకపోయినా నువ్వు ఆ గోడల్ని నాగలతోటి దున్నించలేదు, అందుకు థ్యాంక్ యూ జగన్ అంటున్నారు. రాష్ట్ర ఇంట్రెస్ట్ తోటి మాట్లాడే వాళ్ళని పెద్ద మనిషి అంటారు. రాష్ట్ర ఇంట్రెస్ట్ లేదు. నాకు చంద్రబాబు నాయుడిని తిట్టడమే నా జీవితాశయం, చంద్రబాబు నాయుడిని తిట్టడం ద్వారానే నేను బతకాలి అనుకుంటే నిన్ను ఏమనాలి? పెద్ద మనిషి అయితే అనరు కదా, ఏమనాలి నిన్ను? ఇది ప్రధానమైన ప్రశ్న, రాష్ట్ర ప్రజల దగ్గర ఎదురుగా ఉన్న ప్రశ్న ఇది. దీనికి రకరకాల అంటే ఒకే అబద్ధాన్ని ఒక 100 సార్లు 200 సార్లు చెబుతూ ఉంటే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటూ ఉన్నావు. కానీ ప్రజలు ఏ విషయాన్ని నమ్ముతారు అంటే ఈ సోషల్ మీడియా యుగంలో నిజం చెబితేనే నమ్ముతారు. నువ్వు అబద్ధాన్ని 1,00,000 సార్లు చెప్పినా అది అబద్ధమే కాబట్టి దాన్ని నమ్మరు. ఇదివరకు రోజుల్లో ఇంత ప్రచార సాధనాలు ఇంత విస్తృతంగా లేవు కాబట్టి ఆ సామెత ఉంది, ఒకే అబద్ధాన్ని 1000 సార్లు చెబితే నిజమని నమ్ముతారు అని ఉండేది. ఈ రోజున అది కాదు. అబద్ధమే, నిజమే. ఆ గోబెల్స్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటే కుదరదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల చెవుల్లో రింగుమంటున్నది ఏంటో తెలుసా? ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు తెస్తాడుట అని అన్నావే నువ్వు. ఆ మాటలు అందరి చెవుల్లో వినపడుతూ ఉన్నాయి ఈ రోజుకి. ఇక్కడ భూ సేకరణకి ఏ రైతు కూడా భూములు ఇవ్వద్దు, నేను ముఖ్యమంత్రి కాగానే దేవుడి దయ వల్ల మీ భూములన్నీ మీకు రిటర్న్ ఇప్పించేస్తా అన్నావే, ఆ డైలాగులు అందరి చెవుల్లో ఇప్పుడు వినపడుతూ ఉన్నాయి. అప్పుడు వినిపించినా ఇప్పుడు వినపడుతూ ఉన్నాయి. అందుకని నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ప్రజలు నమ్మేది వాస్తవమే, వాస్తవం అయితేనే నమ్ముతారు. వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు ఎంత విజనరీ లీడరో కూడా ప్రజలకి తెలుసు కాబట్టి నేను కూడా విజనరీ లీడర్ని అని నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా నమ్మరు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.